channel, guys. Please whatever. ఛానల్ మీద సబ్స్క్రైబ్ కొట్టండి రా. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆహా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి రా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. ఈరోజు గేమ్ని 14 మంది కాస్త 12 అయ్యారో, ఆ 12 ఎలా ఆడారో ఒక్క డైలాగ్లో మాట్లాడేసుకుందాం. మాటలతో పీల్చిన ప్రేరణ యమపాశంలా ఎదురెళ్ళిన యశ్విని, సింగిల్ హ్యాండ్ గణేష్ అన్న నిఖిల్, క్విట్ చేసిన నవీన్, వెలగలేక ఆరిపోయిన విష్ణుప్రియ, కత్తుల లాంటి కూతులతో కూసిన కిరాకు సీత, ఏడ్చిన మని, బతిమలాడిన ఆదిత్య ఓం, కేయిస్తున్న సోనియా. ఆహా, ఏం చెప్పావు బావా? నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. పిట్టలా ఆడుతున్న పృథ్వీ, రోబో సంచాలక్ నబిల్, నక్కలాగా నక్కి నక్కి దాక్కుంటున్న నైనిక. గేమ్ టైం. ఈ గేమ్తో నువ్వు నా కూతురు లైఫ్లో ఉండాలో లేదో డిసైడ్ అయిపోతుంది. ఇవ్వండి ఈ 12 మంది ఆడిన ఆట తీరు. ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. హాయ్, హలో, నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు బిగ్ బాస్ షోలో 3 ప్రశ్నల గురించి మాట్లాడుకో. ఏమి కొట్లాటలు, ఏంటి బాబు ఈ కొట్లాటలు? ఒకటి నుంచి ఒకడు. ఈ 2 రోజులు జరిగిన బిగ్ బాస్ ఆటలు బిగ్ బాస్ పెట్టిన కట్ట మోగిపోయిన కట్టకి పుడు కొట్టుకుంటున్న కంటెస్టెంట్స్. ఆటలో గుడ్ల కోసం ప్రభావతి 2.0 వచ్చేసారు చూస్తారా? ఆ ప్రభావం చేసిన గుడ్లకి సంపాదించుకోలేక 2 టీములు శక్తి అండ్ కంతారా ఇచ్చిగా కొట్టుకున్నారు. నిఖిల్ అండ్ అభయ్ వింటీన్స్. అరే పిచ్చాడవా పోయినవాడు, ఇవ పిచ్చవరా, ఎందుకు ఏంట్రా ఎలా అని అనుకునేదా ఇవ పిచ్చాడు అన్నాడు. ఆడు పిచ్చి తెలియదు. ఆడు ఆడు క్లైన్లే అన్నాడు, ఆడ కంటెస్టెంట్లే అన్నాడు. నేను కావాలంటే చెప్తున్నాను, మీరు ఆనంద్ ఎట్లా ఏం చేస్తున్నారు? ఆమె మీద ఆడు నాన్నము చక్కగా ఎప్పుడో మిస్ అయిన బిడ్డలు పంప దగ్గర కొట్టుకునే కొట్టాన్ని గురించి ఎదురు చూస్తా ఉందంటే ఆ కొట్టుకునే వచ్చేది కూడా వచ్చేది ఏంటండి ఆడిన ఏంటా జనాన్ని లిటిల్ టెన్షన్ అవుతుందా? అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు నాకు. మీరేంట్రా సత్పత్త చూపారా? గుడ్లు తెచ్చుకోండిరా అంటే గుడ్లు పొందుతాడంటారా? ఏంటని నేను సరే. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్లోకి వచ్చేస్తే, దోశ పెట్టామంట దోశ కోసం కొట్టుకున్న విష్ణుప్రియ, ప్రేరణ నీతి కబుర్లు చెప్పినమని. ఏంట్రా మనిగా నువ్వు చెప్పే కబుర్లు చూస్తూ మేము సంబరపడాలా? విష్ణుప్రియతో వస్తే ఈడను మరి ప్రేరణ వాళ్ళ క్లాన్ చెప్పండి, నీ కుండ వెళ్ళిపోవచ్చు అంటే నేను అని చెప్పి లాస్ట్ వేస్తే బోర్డు వేస్తే విష్ణుప్రియ ఏంట్రావన్నాడు, ఎత్తేడు పెంచారా? ఓకే, మీరు షోరీ బాగుండొచ్చు, నాకు కావాలి చేసింది కరెక్ట్ కదా. మీరు ఏమనుకుంటారా చెప్పడా? ఈ మణికంఠగాడు వాళ్ళకి గొడవ పెట్టకపోతా నా పోయింది చూడండి, నన్ను చూడండి, నేను చెప్పాను కదండి. ఈడు స్క్రీన్ టైం కోసం ఈడు నటించిన నటన వామ్ము, చిరంజీవి గారు కూడా నటించుకోవటం. ఈ డ్రామా వేసాడు అంతా అయిపోయిందిరా అనుకుంటే ఇచ్చింది నవీన్ గడికి, మణికంఠ గాడికి ఎట్టిచ్చింది. వేస్ట్లో పిచ్చులో నాటిలో బయటకు వచ్చింది. క్యారెక్టర్ గ్యాప్ ఇచ్చింది. ఒక్కొక్కటి మార్నింగ్ మిక్స్ ర్యాపిడ్ మణిగడ్డ సెట్ పోయాడు. సెట్ అయిపోయి లాస్ట్లో థ్యాంక్ యూ ప్రా, నీకు చపాతి బాగా చాలా బాగుంది ప్రేరణ. డ్రామా ప్రేరణ మాత్రం గట్టి తెచ్చి పడిసిందే. మణిగాడు దెబ్బ పటక్. విష్ణుప్రియ సైలెంట్గా సెంటిమెంట్ కోసం దెబ్బలాడిందండి. 2వ సీన్. ఈ సీన్లో
నీళ్ళ కోసం పైపు దగ్గర బాగా కొట్టుకునే మన పెద్దవాళ్ళు పాత వయసులో గుర్తొస్తున్నాయనా లేదో మీకు అది తెలియదు. ఒకటి చుట్టు పట్టుకుంటుంది, ఒకటి డ్రెస్ పట్టుకుంటుంది, ఒకటి ఫ్యాన్ పట్టుకుంటుంది, ఒకటి ఏది పడితే కొట్టుకుంటుంది. ఎట్లా పట్టుకుంటుంది తెలియదు, ఎట్లా పట్టుకోకూడదు తెలియదు. పట్టేసుకో దమ కొట్టుకుంటూ ఉంటారు. చేతకు చుట్టు పట్టుకుని కొట్టుది అదే అన్న. ఆ తర్వాత మేము దగ్గర కూర్చుంటే చేతెక్కింది చేతులు పట్టుకుంటుంది. ప్రేరణ కావుతుంది మీద అంతా ఉంటుంది. ఇతరులకు విష్ణుప్రియ వచ్చేది అమన్నాలి ఏ క్యారెక్టర్స్లో అని అంటుంది ప్రేరణ. ఏమ్మా కొట్టుకున్నారు బాగానే ఉంది, చిక్కుకోవడమేమా ఈ ప్రేరణ టంగు స్లిప్ అయిపోతుంది. అంతకుముందు వరకు పృథ్వీ కూడా అనుకుంటే మిక్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. మాట మామూలు రావట్లేదు. ఆ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది, నీ క్యారెక్టర్ లేదు అంటుంది. దీంట్లో సోనియా సమ్మగా కీచుని పెడుతుంది పృథ్వీ గడికి. రే పృథ్వీ నువ్వు వెళ్ళరా కొట్లాడాలి ఎనకతలే ఉన్నాను వాక్కరా బుద్ధేగా ఉండే సంపర్యం అండి. అది గేమంటే శాత కాదులే కళా అని చెప్పి ఈవిడ గుడి దగ్గర నుంచి పొదుగుతూనే ఉండి పక్కన మాత్రం సంపేయం అవుతుంది. పృథ్వీ గడి అట్టు పెట్టుకుని ఆడేసిన స్టోరీ నవ్వించండి. ఈడ ఒక రోబో గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు ఆడుతున్నారు, మీరు వేరేదండి, రెడ్ లైన్ క్రాస్ అవ్వదండి, అటు పోండి, ఇటు పోండి, గుడ్డలు తెచ్చుకోండి, పెట్టేసానండి. ఏట్రా అఫ్రీది నవ్వుది ఏట్రా ఈ రోబో గేమ్ నీతో సరిపోదురా మీకు అసలు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ చేస్తాడ్రా నవ్వులు. నీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత టైం చేస్తున్నా. మూడో సిచ్యువేషన్ అశ్విని కూడా నెట్ట పట్టుకుంటుంది, ఇంకో నెట్ట పట్టితే ఈవిడ పుడికి పెడుతుంది. ఏంటంటే రౌడీయుడు మామూలు కొద్దిగా చేస్తున్నాడు. ఈవిడ యశ్విని కూడా పృథ్వీని రెచ్చగొట్ట బుట్లు పోగొట్ట, రెచ్చగొట్ట బుట్లు పోగొట్ట. ఏం చేయబడి నాకు ఇది అస్సలు అర్థంగా. ఈ యశ్విని కూడా ఆట బాగా వచ్చు, కానీ సోనియా లాంటి మంచి వాయిస్ బేస్మెంట్ పాయింట్లో పంచులే ఉన్నాయి. అందులో ఎంత అడిగినా గట్టిగా అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు, విన్నింగ్ ఏమో అవుతారు. గేమ్ వేసింది. ఏడుపుకి ఏం పాలు వేసిందంటే గట్టి పాలు ఇచ్చారండి. ఎవరెవరో యశ్వి కూడా ప్రేరణ 6 సమాధానం చెప్పారండి. నిఖిల్ టీంలో 6 సమాధానం ఇచ్చాడుగా. మామూలు కాదుగా ఈ నిచ్చిన ఆట పోయిన మాట అని అనిపించేలా ఉందండి. ఈ ఎపిసోడ్ ఈ 2వ ఎపిసోడ్లో ఎవరు ఇంకా హైవే పెరిగిందంటే ప్రేరణ బయటకు వచ్చింది. మాస్క్ తీసింది, తిట్లు పెడుతుంది, మామూలు తిట్టట్లేదు. యశ్విని కూడా ఎప్పుట్లాగే రెచ్చిపోయి సోనియా మీద తడి యశ్విని కూడా సోనియా మీద పంచుల మీద పంచులు వేస్తుంది. ఇక్కడ సోనియా ఇద్దరు అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతుంది. ఎప్పుడు తెలుసా నిఖిల్ గాడు పృథ్వీ గాడు వాళ్ళిద్దరు తెలియట్లేదు, ఎట్ట పెడుతుందో తెలియట్లేదు. సోనియా మాత్రం గట్టిగా అన్న పోసి రాసి మరి గేమ్ ఆడేస్తుందా. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ఎంతకీ మన హీరో చాక్లెట్ బాయ్ మనకి ఏం చేస్తున్నాడంటే గోడ సాటుకి వెళ్ళి అని ఏమిస్తున్నాడు. ఎందుకు అవన ఏదో అన్నాడంటే ఈయనది ఆడవా, ఈయనకి ఓపిక లేదు, ఓపిక ఉండే దగ్గర ఎలా ఆడదో తెలియదు, ఏడది బాగా తెలుసుకుంటే అక్కడ వెళ్ళి బాగా ఆడతాడా. ఈడు పిచ్చేస్తాలో ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ మాత్రం బిగ్ బాస్ సైకో బిగ్ బాస్ అంటే ఎట్ట పెడుతున్నాడంటే అట్ట పెడుతున్నాడు. కొట్లాట్లు ఈ 2 రోజులు గుడ్ల కోసం ఫుడ్ కోసం ఫుడ్ ఎటువంటి 14-14 వస్తానంటే ఒక వారానికి ఈయనకి దెబ్బ తిరిగిపోయింది. 3 గంటలు పోయినాయి ఒక రోజు 2 రోజులు. అసలు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లే. బిగ్ బాస్ అందులో 3 ఉండాలంట, 6 కలిపి ఉన్న కంటెస్టెంట్లో పిచ్చెక్కిపోతుందండి. ఓపెనింగ్ ఏమో ఉండాలా. ఈ సోనియా తెలియదు మాత్రం మామూలు కదండి. నీకు కీ చదువుతుంది, పృథ్వీ గారిని పుష్ చేస్తుంది, ఈవిడ మాత్రం గుట్ల దగ్గర కూర్చుంటుంది. బండమ్మ పెద్దమ్మ నువ్వు సోనియా నీకు దండమమ్మా. ఇదండి ఈరోజు జరిగిన బిగ్ బాస్ షో రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.